ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తమను తాము నడిపించుకునేటువంటి విషయంలో ఎవరు తమ జీవితంలో కలుగు చేసుకోకూడదని కోరుకుంటారు. తమ ఆలోచనలు సరిగా ఉన్నాయని ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరైనా వారికి చెప్పినప్పుడు వారికి విపరీతమైనటువంటి కోపం అనేది వారి జీవితంలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ మార్గాలు సరిగా ఉన్నాయని, తమ మార్గాల్లో ఎంతో అభివృద్ధి కనపడుతుందని, కనుక ఎవరైనా వారిని హెచ్చరించినప్పుడు హెచ్చరిక లోబడడానికి వారు చాలా సంశయిస్తూ ఉంటారు. కానీ ఈ దినాన ప్రతి ఒక్కరి ఆలోచనలు అవి ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేయబడతాయో, దేవుని సన్నిధిలో తమ మార్గాలు ఎలాగున్నాయో అవి ఎవరైతే పరిశీలన చేసుకుంటారో వారు మాత్రమే తమ ఆలోచనల్లో తమకి చివరికి ఏం దొరుకుతుందనేది వారు తెలుసుకోగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరు ఎంచుకునేటువంటి మార్గం ప్రతి ఒక్కరికి సరిగా ఉండొచ్చు, కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన వాక్యం వెలుగులో తాము ఎలా జీవిస్తున్నారో చూసుకున్నప్పుడు మాత్రమే తాము చేయదలుచుకునేటువంటి పని చేయాలో వద్దా అనే ఆలోచన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి ఈ దినాన లోకంలో అనేక మంది పరుగులెడుతూనే ఉన్నారు. అలా పరుగులెత్తేటువంటి వారిలో పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చూసినప్పుడు యోధా అనేటువంటి ఒక వ్యక్తి తను ఎలా పరిగెడుతున్నాడనే దాని విషయంలో అతడు తను ప్రత్యేకంగా పరిశీలన చేసుకోలేదు, కానీ అతడు తన అభివృద్ధి చెందుతున్నాననేటువంటి ఒక గొప్ప చీకట్లో అతడు నివాసం చేయడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరూ కూడా తమ ఆలోచనలు సరిగా ఉన్నాయని చెప్తారు, కానీ ఇతరులు చేసేటువంటి ఆలోచనలు సరిగా లేవని, వారు నడుస్తున్నటువంటి మార్గం సరిగా లేదని ఇతరుల గురించి ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ తమ యొద్దకు వచ్చేటప్పుడు మాత్రం తాము ఎలా జీవిస్తున్నారో, తాము ఎలా ఆలోచన చేస్తున్నారు అనే దాని గురించి వారు ఎంతమాత్రం కూడా ఒప్పుకోరు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేస్తును. లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. మరియు మరియ మిక్కిలి విలువగల జటామాంస అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదన్ను. వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడిన దొంగలించి వచ్చాను గనుక అలాగ చెప్పాను. యోధా అయితే బయటికి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయంలో అతనికి చక్కగా మార్కులు దొరికాయి. ఎందుకంటే బేదలకు అమ్మి ఇచ్చినట్లయితే ఎంత బాగుండేది అనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి వారు అందరికీ నచ్చింది. కానీ అందరూ అనుకున్నారు అతనికి బేదల మీద ఎంత శ్రద్ధ ఉంది అని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ అతను ఎందుకు అలా చేస్తున్నాడో అతనికి తెలుసు. కానీ అతను అలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా అతనిలో కొంచెం కూడా భయం కలగలేదు. చివరికి ఎలాంటి పర్యవసనాలకి చోటు చేసుకుంటుంది అనేది అతను ఆలోచన చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కనుక ఈ దినాన్ని ఇష్టానుసారంగా జీవించడం అనేది భక్తి ఎప్పుడైతే విడిచిపెట్టి నడుచుకోవడం ప్రారంభిస్తూ ఉంటారో వాడు ఎటువైపు పోతాడో తెలియదు, వాడు ఏమవుతాడో కూడా తెలియదు. మంచి స్వభావం ఉన్నట్లయితే అది వాడికి సంతోషం ఇస్తుంది, కానీ చివరికి ఎలాంటి ఫలితాలను మనం పొందుకోగలుగుతాం. కనుక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి జ్ఞానం లేనటువంటి వ్యక్తిని గురించి ఆలోచన చేసినట్లయితే, జ్ఞానం కలిగిన వాడు లేఖనాలతో నింపబడినప్పుడు వాడు ఏదైనా చేయదలుచుకున్నప్పుడు లేఖనాలు వాడిని శోధిస్తాయి. కాబట్టి వాడు ఖచ్చితంగా దాంట్ నుంచి తప్పించుకుంటాడు. కానీ ఎవరి వద్ద అయితే లేఖనాలు ఉండవో, తమ సొంత దురాశలను బట్టి పరుగులెడుతూ ఉంటారో అది చివరికి ఎక్కడికి దారితీస్తుంది అనేది మనం ఆలోచన చేసుకోగలగాలి. కనుక ఈ ఉదయకాలాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీలో నువ్వు వెలుగొనుకుంటున్నటువంటి నీ ఆలోచనలే చీకటైతే అది చివరికి ఎక్కడికి తీసుకొని వెళ్తుంది. కనుక యోధా పరుగులెడుతూనే ఉన్నాడు. యోధా హృదయంలో మరేమీ లేదు. తన యొక్క గురి ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా అతను తెలుసుకోలేకపోయాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనంలో, అతను ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. కనుక ఈరోజు నువ్వు ఎక్కడి వరకు నడిపించబడుతున్నావో నువ్వు తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే అలా ఎక్కడికి నడిపించబడుతున్నావో నువ్వు తెలుసుకున్నప్పుడు, వాక్యం వెలుగులో నిన్ను పరిశీలన చేసుకున్నప్పుడు అప్పుడు శ్రేష్టమైన స్థితిలో నువ్వు నడిపించబడతావు. చివరికి నువ్వు ఏ రేవుకైతే చేరుకోవాలనుకుంటున్నావో ఒక మంచి శ్రేష్టమైన రేవుకి ప్రభు అయితే నిన్ను నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వు ఎలాగున్నావో నిన్ను పరిశీలన చేసుకోవాలి. వాక్య వెలుగులో నువ్వు ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటావో ఆయన కృపను ఖచ్చితంగా నువ్వు పొందుతావు.
ప్రభా మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని స్తుతించి ప్రార్థిస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరూ తమ హృదయ స్థితిని పరిశీలన చేసుకోవడానికి కృప దయచేసి వారి మార్గములన్నిటిలో నాయన దుష్ట సంబంధమైనటువంటి సన్నిధిలో నుంచి తప్పించబడ్డానికి గాను నువ్వు సహాయం అనుగ్రహించి నీ మహిమతో నీ ప్రేరేపించమని మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.